పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, సిపిఐల నుండి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని, దళిత సిఎల్పీ నేత హోదాను తొలగించారని ఆరోపించారు. కేటీఆర్ ట్వీట్ కు బదిలిస్తూ నష్టం అనిపిస్తేనే రాజ్యాంగం గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా పట్టించుకోలేదని దయాకర్ గుర్తు చేశారు. ఫాసిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ చర్మ గీతం పాడిందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా ఉన్నది. తెలివి తక్కువ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అల్టిమేట్ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదానిక వెయిట్ చేసే ఓపిక లేకపోగా తీసుకోండి, ఇప్పుడు వీళ్ళు చెప్తే చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీలాగా పార్టీలను విధ్వంసం చేయడము, ఆర్థిక విధ్వంసం చేయడము, లేకపోతే పరిపాలన విధ్వంసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చేత కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించే పార్టీ అనే విషయం తెలుసుకుంటే మంచిదని కొంతమంది మిత్రులు మాట్లాడుతారు. టీఆర్ఎస్ లో కొంచెం నోరున్నోళ్ళు, వాళ్ళు చెప్తే వినగలిగిన వాళ్ళతో మాట్లాడిపిస్తారు. వీళ్ళు మాట్లాడితే మరి మీరేం చేసిరు నాయన అని అడుగుతారని. వీళ్ళు రాజకీయంగా మనుగడ సాధించలేని, మనుగడ కొనసాగించలేని స్థితిలో మాట్లాడుతున్న పిచ్చి ప్రేలాపనలు పట్టించుకోకండి. కేటీఆర్ ఏమంటాడు, లోకేష్ నా తమ్ముళ్ళు లాంటోడు, కలిస్తే తప్పేంటి, పోయేం బదిలాడుకోవడం. బీజేపీలకు అనుకూలంగా రావాలంటే, బీజేపీలకు విలీనం కావాలంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పియాలంటే చంద్రబాబు నాయుడుకి పోవడానికి ముఖం లేదు. కాబట్టి మళ్ళీ లోకేష్ తో మంతనాలు. మేము అన్ని భావజాలాలు బతకాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అయితే ఏ భావజాలం ఉండకుండా అందరి గొంతులు నొక్కాలి, మీడియా గొంతు కూడా ఇలా గుర్తు చేయాలి. ఎందుకంటే ఆ రోజు మద్దతుగా కూడా పోయినాం. ఎవడైనా మాట్లాడితే 100 మీటర్లను 10 కిలోమీటర్ల లోతును వేసి పాతర పెడతా అని చెప్పిన పరిస్థితి ఆ రోజు. మీడియాను కూడా ఆ రోజులో కూడా సీమాంధ్ర మీడియా అని, ఆంధ్ర మీడియా అని చెప్పి ఆ రోజు కూడా బెదిరించి భయపెట్టి లొంగ తీసుకున్న పరిస్థితి కూడా మాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు సుప్రీం